హలో స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్లో మనకున్నటువంటి సిలబస్లో సైనిక్ స్కూల్కి కానీ లేదా నవోదయకు కానీ ఇంగ్లీష్ యొక్క ప్యాసేజ్ అనే ఇంపార్టెన్సీ చాలా ఎక్కువగా ఉంది. అందరూ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ ప్యాసేజే కదా తేలిగ్గా తీసుకుంటున్నారు అనమాట. పైన ఉన్నటువంటి ప్యాసేజ్ని చదివి కింద ఆన్సర్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటంటే ఇది 3rd, 4th, 5thలో ఉన్నటువంటి రీడింగ్ ప్యాసేజ్ ఒకటే కాదు, ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్కి రీడింగ్ ప్యాసేజ్కి ఉన్నటువంటి తేడా ఏంటనేది నేను ఇక్కడ వివరిస్తాను. అదేవిధంగా ఎగ్జామ్లో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా తక్కువ టైంలో ఆ రీడింగ్ ప్యాసేజ్ని ఎలా కంప్లీట్ చేయాలి, సింగిల్ టైం రీడ్ చేసి ఆన్సర్స్ అనేవి ఎలా పెట్టాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికి ఉన్నటువంటి షార్ట్ కట్స్ అవన్నీ చూద్దాం. మనకు నవోదయలో చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 4 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి 4x5 20 క్వశ్చన్స్ కిందకి వస్తాయి. మీకు ఎగ్జాంపుల్గా ఒక ప్యాసేజ్ ఇక్కడ రాశాను. ఇప్పుడు ఆ ప్యాసేజ్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి అనేది నేను ఇక్కడ వివరిస్తాను. సింపుల్గా ప్యాసేజ్ అప్రోచ్ అయ్యే ముందల మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా అయితే మనం ఈజీగా ఇంగ్లీష్ ప్యాసేజ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఒకసారి ప్యాసేజ్ని ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒకసారి చూపిస్తాను. మనకి ఇంగ్లీష్ ప్యాసేజ్ చదివేటప్పుడు అసలు ఆ ప్యాసేజ్ యొక్క టోన్ అనేది మనకు తెలియాలి. అంటే ఆ ప్యాసేజ్ని ఎలా ఇచ్చాడు అనేది మనకు తెలియాలి. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్కి కింద మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్యాసేజ్ అంతా చదివి కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ చదివినట్లయితే నువ్వు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కసారి ప్యాసేజ్ చదవాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ సెంటెన్స్ కనుక ప్యాసేజ్లో చదివి తర్వాత మనకిచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ చదవాలి. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ, ట్రావెలింగ్ ఈజ్ బోత్ రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేటివ్. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ట్రావెలింగ్ ఈజ్ బోత్ రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేటివ్ అని అంటున్నాడు. అప్పుడు మనము కింద క్వశ్చన్స్లోకి వచ్చి అక్కడి వరకు చదివి ఆగి కింద క్వశ్చన్లోకి వచ్చి it is important to dash if one wants to get real education. ఏమంటున్నాడు ఇక్కడ, it is important to dash if one wants to get real education. ఇక్కడ ఏమంటున్నాడు, రియల్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంట, రియల్ ఎడ్యుకేషన్ కనుక పొందాలి అనుకుంటే డాష్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్లు స్టడీ, వర్క్, ట్రావెల్, మెడిటేషన్. మనం ఎప్పుడైతే ఫస్ట్ చూసుకుని ఇక్కడ ఆన్సర్ చేయొద్దండి, మళ్ళీ తర్వాత సెకండ్ వన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ఏ సినోనిమ్ ఆఫ్ రీక్రియేషనల్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన పదాలలో ఏది రీక్రియేషనల్ అనే పదానికి సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్ అని అర్థం అనమాట, సేమ్ మీనింగ్ అవుతుంది. అందులో ఏంటివి, ఎడ్యుకేషనల్, థ్రిల్లింగ్, టైరింగ్, సైట్ సీయింగ్. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషనల్ అంటే తెలుసు, థ్రిల్లింగ్ అంటే తెలుసు, టైరింగ్ అంటే అలసిపోవడము, సైట్ సీయింగ్ అంటే ఒక స్థలాన్ని విజిట్ చేయడము, ఒక ప్రదేశాన్ని విజిట్ చేయడం. నెక్స్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద వస్తాయి చూడండి. విజిటింగ్ ద డాష్ centers was considered holy in ancient India. ఓకే, ఏమంటున్నాడు, విజిటింగ్ ద డాష్ సెంటర్స్ was considered holy in ancient India. ఆప్షన్స్ ఏంటివి, ఏ ట్రైనింగ్, నెక్స్ట్ వన్ బి పిలిగ్రిమ్, సి సిటీ, డి బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 69 చూడండి. People have a feeling of oneness with others if they dash a lot. Okay, people have a feeling of oneness with others if they dash a lot. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రజలు వన్నెస్ అంటే అందరూ సమూహం, అంటే అందరం కలిసే ఉంటున్నాము, మనందరము ఒకటే అనే ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలంటే డాష్ చేయాలి అని అంటున్నాడు. దానికి ఏంటిది, ఏ ట్రావెలింగ్, బి టాక్, సి ప్లే, డి క్వశ్చన్. ఓకే,
ట్రావెల్ అంటే ప్రయాణాలు చేస్తేనా, లేదా మాట్లాడుకుంటేనా, లేదంటే ఆటలాడితేనా, లేదంటే క్వశ్చన్ చేస్తేనా, ఏం చేస్తే ప్రజలందరి మధ్యలో మేమందరం ఒకటే అనే భావన కలుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ చూడండి. A sage is a person who is dash. A sage is a person who is dash. ఆప్షన్ ఏ లెర్న్డ్ అంటే నేర్చుకున్నటువంటి వ్యక్తి లేదా అన్నీ తెలిసిన వ్యక్తి. ఆప్షన్ బి స్మార్ట్ అంటే తెలివైన వ్యక్తి. ఆప్షన్ సి ఫ్రీ అంటే ఫ్రీగా తిరిగేటటువంటి వ్యక్తి, స్వేచ్ఛగా తిరిగేటటువంటి వ్యక్తి. ఆప్షన్ డి వికిడ్ అంటే పిరికి పంద, పిరికి వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఈ 5 క్వశ్చన్స్ చదివిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఈ యొక్క ప్యాసేజ్ మనకు దేని గురించి ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు మనము రియల్ ప్యాసేజ్ అనేది రీడ్ చేయాలి, దానితోటి క్వశ్చన్స్ చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ట్రావెలింగ్ ఈజ్ బోత్ రీక్రియేషనల్ అండ్ ఎడ్యుకేటివ్. ఓకే, ఇది ట్రావెలింగ్ అనేది ఏంటిది? రీక్రియేషనల్ అంటే ఏంటిది? థ్రిల్లింగ్ అనమాట. ఎడ్యుకేటివ్. నెక్స్ట్ వన్ చూస్తే, ఇట్ హ్యాస్ ఆల్వేస్ been regarded as an important. It has always been regarded as an important part of education. ఇది మన విద్యలో ఒక ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటుందంట, ఇంపార్టెంట్ పార్ట్గా పరిగణించబడుతుందంట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డాష్ అన్నాడు. ఏంటిది అప్పుడు? ట్రావెలింగ్. ఓకే, ఇక్కడ చూడండి, ట్రావెల్. It is important to travel if one wants to get real education. Okay, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. In Europe a young man is considered fully educated when he has traveled through countries of Europe. Okay, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యూరోప్లో అట ఒక యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఫుల్లీ ఎడ్యుకేటెడ్, తనకి ఎడ్యుకేషన్ అందిందని ఎప్పుడు తెలుస్తుందంట? ట్రావెల్డ్ త్రూ కంట్రీస్ ఆఫ్ యూరప్. ఆ యూరప్ ఖండంలో ఉన్న అన్ని కంట్రీలు తిరిగిన తర్వాతనే, ఆ జ్ఞానం సంపాదించిన తర్వాతనే అతన్ని కంప్లీట్గా చదువుకున్న వ్యక్తి అంటారంట. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ యాన్షియంట్ ఇండియా ఆల్సో, యాన్షియంట్ అంటే పురాతనమైనటువంటి, ఓల్డెన్ డేస్ అయినటువంటి అని అర్థం అనమాట. ఇండియా ఆల్సో అవర్ సేజెస్ అంటే వాయిస్ పీపుల్ అండి, డీప్ విజ్డమ్ కలిగినటువంటి. అవర్ సేజెస్ అండర్స్టూడ్ ద గ్రేట్ వాల్యూ ఆఫ్ ట్రావెలింగ్ యొక్క వాల్యూని వాళ్ళు అర్థం చేసుకున్నారంట. ఎవరు? మన సేజెస్, మన ఓల్డ్ విజ్డమ్ పీపుల్. ఓకే, జ్ఞానులు, మునులు, ఋషులు. ఓకే, ఇలాగా వాల్యూ ఆఫ్ ట్రావెలింగ్. The made it a pious duty to visit various pilgrim centers situated in different parts of India. This encouraged the feeling of oneness among the Indians. Okay, ఇది ప్యాసేజ్ అనమాట. సింపుల్గా ఏంటిది? ట్రావెలింగ్ యొక్క ఇంపార్టెన్సీ, యూరప్లో ట్రావెల్ ఎలాగ చేస్తారు, ఒక విద్యార్థి కంప్లీట్ ఎడ్యుకేషన్ అందాలి అంటే తను ఆ యూరోప్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ తిరిగిన తర్వాతనే వాళ్ళని జ్ఞానవంతుడు అని అంటారు, అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అంటారంట, కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాగనే మన ఇండియాలో కూడా ఓల్డెన్ డేస్లో మనకి మన మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి పిలిగ్రిమ్స్ని తిరిగి, సెంటర్స్ని తిరిగి వాళ్ళు ఇండియా మొత్తం పార్ట్స్, అది పాయస్, అదొక హోలీ రిలీజియస్ థింగ్గా భావించి మన కంట్రీలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలని వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంట? వన్నెస్, మనమందరం ఒకటే అన్నటువంటి భావన కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ ప్యాసేజ్ అర్థమయ్యి దానికి మనము ఆన్సర్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఆన్సర్స్ చేద్దాం. చూడండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రియల్ ఎడ్యుకేషన్. ఒకతను నిజమైనటువంటి ఎడ్యుకేషన్ పొందాలి అంటే ఏం చెయ్యాలి? స్టడీ చేయాలా అంటే చదువుకోవాలా, లేదంటే పని చేయాలా, వర్క్ అంటే పని చేయాలా, ట్రావెల్ అంటే ప్రయాణం చేయాలా, లేదా మెడిటేషన్ అంటే ధ్యానం చేయాలా? ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఏంటిది? ట్రావెల్ అన్నమాట.
ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఉంది, మళ్ళీ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ రిగార్డెడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్, ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ ఉంది, ఇంపార్టెంట్ అనేది ఉంది కాబట్టి అదేంటిది ఇక్కడ ఇట్ అంటే ఏంటిది ట్రావెల్. ఓకే, ట్రావెలింగ్, ఇది సి అనేది మనకి ఆప్షన్ అయితే. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఏ సినోనిమ్. సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్ అండి, సేమ్ మీనింగ్ అనమాట. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్. ఓకే, ఆఫ్ రీక్రియేషనల్. రీక్రియేషన్ అంటేనేమో తిరిగి మళ్ళీ క్రియేట్ చేయడం, రీక్రియేషనల్ అంటేనేమో హ్యాపీనెస్, థ్రిల్నెస్, ఓకే, ఫన్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ అనేది కాదు, ఇక్కడ థ్రిల్లింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. Visiting the dash centers was the considered holy in ancient India. ఇక్కడ ఈ మొత్తం ప్యాసేజ్లో మనకెక్కడ కూడా హోలీ అనే పదమే లేదు. ఓకే, విజిటింగ్ డాష్ సెంటర్స్ కనుక విజిట్ చేస్తే అంటే ఒక సెంటర్ని విజిటింగ్ చేస్తే ఆ టైంలో హోలీ అంటే పవిత్రంగా ఫీల్ అయ్యే వాళ్ళట. ఇక్కడ ఏంటిది, ఇక్కడ హోలీ ప్లేస్లో PIOUS, పోయస్ అంటే హోలీ అనే మీనింగ్ వస్తుంది. దే మేడ్ ఇట్ ఏ హోలీ డ్యూటీ, ఇక్కడ దీని ప్లేస్లో హోలీ తీసుకోండి, హోలీ డ్యూటీ టు విజిట్ వేరియస్ ఫిలిగ్రిమ్ అంటే పుణ్యక్షేత్రాలు, పిలిగ్రిమర్స్ అంటే పుణ్యక్షేత్రాలని విజిట్ చేసే వ్యక్తులు, ఈ రకంగా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, people have a feeling of oneness with others if they dash a lot. Okay, people ప్రజలంతా మేమంతా ఒక్కటే అనే ఫీలింగ్ రావాలంటే డాష్ ఎక్కువగా చేయాలి. ఏం చెయ్యాలి, ట్రావెలింగ్ ఎక్కువగా చేయాలి. ఓకే, ట్రావెల్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఏ సేజ్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ డాష్. ఇక్కడ మనకు సేజ్ అనేది ఇచ్చాడు చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, సేజ్. In ancient India also our sages, ఇక్కడ sages అంటే ఏంటిదంటే అన్నీ తెలిసిన వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో అది ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకు, లర్న్డ్ అంటే ఏ ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ప్యాసేజ్ని చేసాం, కానీ ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏంటివనేది చూడండి. మనకిక్కడ కొన్ని కొత్త పదాలు వచ్చినాయి. చాలామందికి రీడింగ్ అనేది చేయడమే సరిగ్గా రాదనమాట. చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏ విధంగా నేర్పిస్తారంటే CAT క్యాట్, BAT బ్యాట్, RAT ర్యాట్, ఇట్లా మగప్ చేపించి పంపిస్తారు మనకు. కానీ మన తెలుగులో మాత్రం పా లా క, అర్థమవుతుందా, పాలాక, గ డ ప. ఓకే, ఈ రకంగా నేర్పిస్తారు. అంటే ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి ఉన్నటువంటి సంబంధాలని కలిపి ఆ పదాన్ని మనము ప్రొనౌన్స్ చేస్తామన్నమాట. కానీ మనం ఇంగ్లీష్లో ఏం నేర్చుకున్నామంటే డైరెక్ట్గా పదాలనే మెమరైజ్ చేసి ఆ పదాలని గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ OF ఆఫ్ అని అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ చూస్తే AND అని అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని మెమరైజ్ చేసాం కాబట్టి. కానీ మనకు పెద్ద పదాలు వచ్చేసరికి మెమరైజ్ చేయడం అనేది, వాటిని మనం మెమరైజ్ చేసి ఉండం కాబట్టి అవి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే స్ట్రక్ అయిపోతాం అనమాట. స్ట్రక్ అయిపోయి చదవలేకపోతాం. అలాంటి టైంలో ఏం చేయాలి, ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెథడ్ ఏదైతే ఉందో అది సిలబుల్ మెథడ్. సిలబుల్ అంటే ఏంటంటే పదాన్ని బ్రేక్ చేసి చదవడం ఎలా, ఒక పదాన్ని మనకు వచ్చినటువంటి టఫ్గా ఉన్నటువంటి పదాన్ని బ్రేక్ చేసి చదవడం ఎలా. అలా బ్రేక్ చేసి చదివినట్లయితే ఎలాంటి కొత్త పదం వచ్చినా కానీ మీరు మగప్ చేయండి, మీరు బట్టి పట్టండి, మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి పదాలని కూడా ఈజీగా బ్రేక్ చేసి చదువుకుంటారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ నేర్చుకునేటటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ నవోదయ స్కూల్కి పోయినా, సైనిక్ స్కూల్కి పోయినా, లేదంటే ఎక్కడ ఉన్నా కానీ ఇది మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక టెక్నిక్, ఒక పద్ధతి అనేది ఉంటుందన్నమాట. సో ఒకటి చూడండి, ఇక్కడ ట్రా, ఇక్కడ వెల్,
ఇక్కడ ఐఎన్జి. ఏమంటున్నాం మనం ఇక్కడ? ఇది ట్రా, ఇది వే, వెల్, ఎంగ్. అంటే ఇక్కడ 3 సిలబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రా, ఇక్కడ వెల్, ఇక్కడ ఐఎన్జి. మరి ఎలా గుర్తుపట్టాలి సార్? ఎక్కడి వరకు ఒక సిలబుల్గా గుర్తుపట్టాలి, ఎక్కడి వరకు ఒక సిలబుల్గా డివైడ్ చేయాలి అనేది ఫర్దర్గా మనకు ఇంగ్లీష్లో భాగంగా సపరేట్ క్లాస్ అనేది ఉంటుంది. సిలబుల్ని ఎలా డివైడ్ చేయాలి, ఇందులో ఎన్ని సిలబుల్ ఉన్నాయి, 3 సిలబుల్స్ ఉన్నాయి, అలాగే 4 సిలబుల్ ఉన్న వాటిని ఎలా గుర్తుపట్టాలి, 5 సిలబుల్ ఉన్న వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఆ సిలబుల్ డివైడ్ చేయడానికి ఉన్నటువంటి రూల్ ఏంటిది అనేది క్లియర్గా క్లాస్ అనేది ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ చూస్తే రీ, ఆర్ఈ రీ, సిఆర్ఈ క్రీ, ఏష్, ఏష్ నల్, రీక్రియేషనల్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏ, జూ, కే, టీ, ఎడ్యుకేటివ్. ఓకే, ఈ రకంగా బ్రేక్ చేసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక స్టెప్ స్పీడ్గా చదవడానికి. మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టేవి ఏంటివంటే టఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పెడతాయి అనమాట. ఇక్కడ రిగార్డెడ్. ఈ రిగార్డెడ్ అంటే అర్థం ఏంటిది, మీనింగ్ ఏంటిది? ఇక్కడ కన్సిడర్ అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, ఇక్కడ యాన్సియంట్ అంటే మీనింగ్ ఏంటిది? యాన్సియంట్, దీన్ని చదవడం నేర్చుకున్నాం. ANCICENT, యాన్సియంట్ అనేది చదవడం సిలబుల్ వైజ్గా నేర్చుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది? ఈ యాన్సియంట్ అంటే మీనింగ్ ఏంటిది? యాన్సియంట్ అంటే ఓల్డెన్ డేస్, పురాతనమైనటువంటి. ఈ రకంగా ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో మీకు 5th వరకు 7th వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఒక 300 అనేది మన క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఇంకొక 200 అనేది మీకు PDF ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు ఎగ్జామ్లో ఎలాంటి టఫ్ వర్డ్ వచ్చినా కానీ ఈజీగా మీరు గుర్తుపడతారు అనమాట. ఓకే, ఇంకా చూడండి, పాయస్ అంటే మనకు PIO, పాయస్ అంటే హోలీ. ఓకే, హోలీ అని అర్థం. మనకు అక్కడ చూసుకున్నా సరే, మనకు ఉన్నటువంటి 3rd క్వశ్చన్లో విజిటింగ్ ద డాష్ సెంటర్స్ వాజ్ కన్సిడర్డ్ హోలీ ఇన్ యాన్సియంట్ ఇండియా. ఓకే, ఇక్కడ మనకు ఉన్నటువంటి 3rd క్వశ్చన్లో హోలీ అనేది ఉంది, కానీ ఇక్కడ మనకు ఎంటైర్ ప్యాసేజ్లో హోలీ అనేది లేనే లేదు. ఈ పాయస్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క మీనింగే హోలీ అనే మీనింగ్ అనమాట. ఇలా డిఫికల్ట్గా ఉన్నటువంటి వర్డ్స్కి మనము దాని యొక్క సినోనిమ్, యాంటోనిమ్ అంటే సేమ్ వర్డ్, ఆపోజిట్ వర్డ్ అనేది నేర్పడం అనేది జరుగుతుంది. అంటే ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి ఒక ప్యాసేజ్ చదవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తాం ఇక్కడ. రెండోది టఫ్గా ఉన్నటువంటి వర్డ్స్ని ఎలా బ్రేక్ చేసి చదవాలో నేర్పిస్తాం. తర్వాత తెలియని వర్డ్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి వర్డ్స్కి మీనింగ్స్ ఎక్కడి నుంచి వెతుక్కోవాలి, ఆ మీనింగ్స్ నేర్పిస్తాం ఇక్కడే. ఎక్కడి నుంచి ఏ వర్డ్స్కి నేర్చుకోవాలి సార్ అంటే NCERT బుక్స్లో 1st నుంచి 7th వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ మేము కలెక్ట్ చేసి మీకు ఇస్తాం. అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చేటటువంటివి మీ ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి వాటి నుంచి కూడా మేము కలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి క్లాస్లో చెప్తాము, అవి మళ్ళీ మీరు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు నేర్పేది గ్రామర్ అనమాట. ఓకే, గ్రామర్ ఎందుకు సార్? ఇక్కడ ప్యాసేజ్లో గ్రామర్ అనేది ఎక్కడగా రావట్లేదు కదా. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రావెలింగ్ ఈజ్ బోత్ రీక్రియేషనల్ అండ్ ఎడ్యుకేటివ్. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ రిగార్డెడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్ యూరప్ ఏ యంగ్ మ్యాన్ ఈజ్ కన్సిడర్డ్. ఇక్కడ ఈజ్ కన్సిడర్ అని ఏదైతే ఉందో, ఓకే, జనరల్గా షీ ఈజ్ డూయింగ్ అని రావాలి. షీ ఈజ్ డూయింగ్. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్క్ కానీ వస్తే దాని తర్వాత కన్సిడర్ ఇంగ్ రావాలి, ING రావాలి. కానీ ఇక్కడ మ్యాన్ ఈజ్ కన్సిడర్ ED వచ్చింది.
ఇది ఏంటంటే ఇది గ్రామర్లో ఒక భాగము. అది ఏ భాగం అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ రకంగా ఉన్నటువంటి గ్రామర్ రూల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ క్లాస్ అనేది మీకు 10th వరకు ఎలా చదవాలి, తర్వాత ఫ్యూచర్లో కూడా మీ ఇంగ్లీష్ మర్చిపోకుండా ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా మీకు నేర్పడం జరుగుతుంది. చాలామంది ఈ స్థాయిలో 5th క్లాస్ 6th క్లాస్ స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకోక వాళ్ళు పీజీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత స్పెషల్గా ట్యూషన్కి వెళ్ళి లేదా స్పెషల్గా కోచింగ్కి వెళ్ళి వేలు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. చాలామంది వాళ్ళ జాబులు మిస్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ కనుక నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా మీకు ఫ్యూచర్లో వస్తుంది. అదేవిధంగా పంక్చువేషన్ మార్క్స్ అంటే ఎక్కడ ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఓకే, ఇలాంటివి కూడా ఈ సిలబస్లో కవర్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా, ఏదన్నా లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, మీకు మొత్తం టాప్ 20 ఉన్నటువంటి ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో 20 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. గ్రామర్ క్లాసెస్ అనేవి ఒక 15 ఉంటాయి, 15 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వొకాబులరీ క్లాసెస్ ఒక 5 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానితో మీకు 100% ఇంగ్లీష్లో మార్క్స్ వచ్చే విధంగా మేము డిజైన్ చేస్తాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ వాట్సాప్లో కానీ, లేదంటే చాట్ బాక్స్లో కానీ, లేదా కింద కామెంట్ రూపంలో కానీ, టెలిగ్రామ్లో కానీ ఇమీడియట్గా మీరు మాకు మీ డౌట్ని కనుక పోస్ట్ చేసినట్లయితే వీలైనంత తొందరగా మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాగా నేర్చుకోండి. మా అశోక్ అకాడమీ ఆల్వేస్ గివ్స్ యూ బెస్ట్ ఎడ్యుకేషన్. ఓకేనండి.